ఇద్దరం ఒకసారి వరంగల్లో జాయిన్ అయ్యాము. నేను హన్మకొండ బ్రాంచ్ లో జాయిన్ అయ్యాను, సార్ ఏమో ఏఎంసీలో జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఒక 4 రోజులు ఉన్న తర్వాత అప్పటి నుంచి ఇంక జోన్ల ఆఫీస్ లో చేసిన అనుభవం. మాల్కొండారెడ్డి గారు అప్పుడు రీజనల్ మేనేజర్, ఆయన కావాలని జోనల్ ఆఫీస్ వెళ్తే ఒక 1 month కే మళ్ళీ నటనకి ట్రాన్స్ఫర్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన జోనల్ ఆఫీస్ లో ఎక్కువ సర్వీస్ చేసినట్టు. దీని తర్వాత నేను 82లో ట్రాన్స్ఫర్ అయ్యి మచిలీపట్నం వచ్చేసాను. తర్వాత సార్ 84లో వచ్చారు. అప్పటి నుంచి కూడా ఆయన అలాగే ఉన్నారు. రిటైర్డ్ అవుతున్నారంటే మేము అందరం కలిసి అక్కడ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మొత్తం 20 మంది జాయిన్ అయ్యాము అక్కడ లోకల్. 20 మందిలో మేమిద్దరమే ఇక్కడ వాళ్ళం. విజయవాడ 10 మంది కూడా హైదరాబాద్, వరంగల్ అక్కడ వాళ్ళే అనమాట. మేమిద్దరమే ఇక్కడ వాళ్ళు. అప్పుడు కేజీకి ముందు చైర్మన్ ఉండేవాళ్ళు. ఆయన వెళ్ళి అడిగితే అసలు మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారు, మీరు ఇక్కడ ఎందుకు జాయిన్ అయ్యారని వెంటనే అప్పుడు ట్రాన్స్ఫర్ ఇప్పించారు విజయవాడ. అయితే అప్పటి నుంచి కూడా సార్ పరిచయం ఏం మారలా, ఆయన అలాగే ఉన్నారు. అప్పట్లో మేము కన్ఫర్మేషన్ అయిన తర్వాత మేము 20 మందిని కలిసి పార్టీ చేసిన ఫోటో ఇప్పుడు లేడీస్ మిగతా 7 మంది చేస్తున్నారు. ఆ ఫోటో కూడా తీసుకొచ్చి మేడం చూపిద్దామని తీసుకొచ్చారు. పాపే చూసి మా డాడీ అలాగే ఉన్నారు కనుక మరి ఆయన రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉంటారనుకోండి. పార్టీ వరకు పార్టీ దేవుడి గురించి నేను 2 సంవత్సరాల నుంచి 2 భాగాలతో పనిచేయడం జరిగింది. నేను రేట్లో ఇక్కడికి వచ్చినట్టు కొద్దిగా రావాలనిపించినారు. ఎక్కువ తెలియదు. ప్రొసీజర్ ప్రకారం ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏంటంటే అనేది చట్టం ప్రకారం క్లారిఫై చేసేవారు. ఆ విధంగా మేము తప్పులు చేయకుండా బాగా నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చారు. కుమార్ గారు హెల్దీ అండ్ హ్యాపీ రిటైర్మెంట్.